హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ డే 3 ఆఫ్ 30-day లీడ్ కోడ్ సిరీస్. ఈరోజు మనం లీడ్ కోడ్లో ఈరోజు నుంచి లీడ్ కోడ్ క్వశ్చన్స్ మనం స్టార్ట్ చేద్దాం. లీడ్ కోడ్లో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. లీడ్ కోడ్ అకౌంట్ మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి ఎలా క్రియేట్ చేసుకోవాలని. 5-10 మినిట్ ప్రాసెస్ ఇది. ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, గివెన్ ఏ అరే ఆఫ్ ఇంటీజర్స్ నమ్స్ అండ్ అన్ ఇంటీజర్ టార్గెట్. అంటే ఒక అరే ఆఫ్ ఇంటీజర్స్ నమ్స్ అనే అరే ఇచ్చాడు, దాని తర్వాత ఒక టార్గెట్ ఇచ్చాడు. రిటర్న్ ద ఇండిసెస్ ఆఫ్ ద నెంబర్స్ సచ్ దట్ దే యాడ్ అప్ టు టార్గెట్. అంటే ఒక 2 నెంబర్స్ యాడ్ చేస్తే టార్గెట్ వస్తుందో ఆ 2 నెంబర్స్ యొక్క ఇండిసెస్ని మనం రిటర్న్ చేయాలి. కింద కండిషన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. యూ మే అజ్యూమ్ దట్ ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుందని అజ్యూమ్ చేసుకోమన్నాడు. ఇంకోటి ఏంటంటే, టార్గెట్కి సేమ్ ఎలిమెంట్ తీసుకోవద్దు అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ వచ్చేసే 2 నమ్స్లో 1, 2, 3, 4, 5 and 5 ఎలిమెంట్స్ ఉంటే 1, 1 and 2 టైమ్స్ తీసుకోవద్దు అన్నాడు. సో ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి మనకి ఇచ్చింది నమ్స్ కదా, టార్గెట్ ఒకటి, దీన్ని ఇండెక్స్ 1 ఇది తెలిసిందే కదా మీకు. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఒక టార్గెట్ రావాలి. దీని ఇండెసెస్ మనం రిటర్న్ చేయాలి. ఫస్ట్ది బ్రూట్ ఫోర్స్ ఎలా, ఇక్కడ ఒక ఫర్ లూప్ రాస్తాం, ఇక్కడ స్టార్ట్ అవుద్ది అయ్యి ఒక పాయింట్ ఇక్కడ ఉంటుంది, దాని తర్వాత అన్నీ ఇక్కడ అయ్యి ఎక్కడైనా ఈ నెంబర్ ఈక్వల్ టార్గెట్తో ఈక్వల్ అవుతుందో ఆ 2 ఇండెసెస్ రిటర్న్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ అవ్వలేదు అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు నెక్స్ట్కి వెళ్తాం, అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి చేస్తాం, ఇక్కడి నుంచి ఇది అవసరం. ఎందుకంటే ఫస్ట్ కేసులో ఆల్రెడీ అది కవర్ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ది అది ఇలా రాస్తే మనకి టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి O(n)² ఉంటుంది. ఇంకో సమ్ టెక్నిక్ ఉంది, ఆ టెక్నిక్ ఈ క్వశ్చన్లోనే డిస్కస్ చేద్దాం. దానికి టైం కాంప్లెక్సిటీ O(n) ఉంటుంది. ఈ 2 మెథడ్స్ ఈరోజు చూద్దాం. ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ మెథడ్ చూద్దాం. బ్రూట్ ఫోర్స్ మెథడ్ ఏంటంటే, 2 ఫర్ లూప్స్ రాయాలి. ఐ నుంచి స్టార్ట్ అయితే చాలు కదా. నమ్స్ డాట్ లెంత్ ఇఫ్ నమ్స్ డాట్ ఐ ప్లస్ నమ్స్ డాట్ జే, సారీ గైస్, టార్గెట్తో ఈక్వల్ అయితే ఫస్ట్ ఏమవ్వాలి, రిటర్న్ న్యూ ఐ జే కదా. ఐ జే ఇలా చాలు. ఒకవేళ అంతే అయిపోయింది, ఒకవేళ మనకెక్కడ అవ్వకపోతే పక్కా అవుద్ది. ఇక్కడ మాత్రం జస్ట్ రిటర్న్ న్యూ ఇంట్, పక్కా అక్కడే మనకి అయిపోద్ది. సో రిటర్న్ 1,1, ఎందుకంటే పక్కా రిటర్న్ చేయాలి. ఏదో ఒకటి రన్ చేసి చూద్దాం. కంపైలర్ వస్తుంది, సారీ. ఫ్లవర్ బ్రాకెట్స్ ఇవ్వకూడదు, ఈ బ్రాకెట్స్ ఇవ్వాలి, స్క్వేర్ బ్రాకెట్స్. హలో గైస్, చిన్న ఎర్రర్ ఉంది ఎక్కడ అంటే, ఇవి మనం ఇందులో ఇవ్వకూడదు. ఐ జే అని కర్లీ బ్రాకెట్స్లో ఇవ్వాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే. అవసరం లేదు, కంట్రోల్
దాని తర్వాత ఇంకో ఎర్రర్ మనకి దొరికింది. i+1 నుంచి స్టార్ట్ చేస్తే చాలు, i నుంచి అవసరం లేదు. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఇక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు j అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే చాలు, మనకి మళ్ళీ j కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవసరం లేదు. ఆడ క్వశ్చన్లో మెన్షన్ చేశారు కదా సేమ్ ఎలిమెంట్ ఉండొద్దు అని. దాని తర్వాత ఇంకో ఎర్రర్ వచ్చింది, సారీ. దట్స్ ఇట్ గైస్. రన్ అవ్వాల్సిందే ఇప్పుడు. సబ్మిట్ చేసి చూద్దాం. గైస్ అయింది. ఇక్కడ లీడ్ కోడ్ ఇంటర్ఫేస్ గురించి ఇంకో వీడియోలో చూద్దాం. ఇలా అయ్యింది. ఇప్పుడు మనం ఇంకో స్మార్ట్ టెక్నిక్ అన్నాగా అది ఎలా చేయాలో చెప్తా. స్మార్ట్ టెక్నిక్ అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి టార్గెట్ నుంచి ఈ వాల్యూ మైనస్ చేస్తాం. మైనస్ చేసి ఒక వాల్యూ వస్తుంది కదా, ఈ వాల్యూ ఇందులో ఉందో లేదో చెక్ చేస్తాం. ఒకవేళ ఉంటే ఈ 2 ఇండెక్సెస్ని మనం రిటర్న్ చేస్తాం. అర్థమైంది కదా. సపోజ్ ఇక్కడ టార్గెట్ మనకు వచ్చేసరికి 3, ఇక్కడ 1. అప్పుడు 3 - 1 ఎంత, మనకి 2 కదా. ఈ రేంజ్లో 2 ఉందా లేదా చూస్తాం. ఒకవేళ ఉంటే ఇది ఎక్కడ మ్యాచ్